100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. డ్రగ్స్ పేరు వింటే చాలు ఉలిక్కిపడేటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమ చుట్టూనే ఈ డ్రగ్స్ భూతం తిరుగుతున్నటువంటి వాతావరణం. అయితే సినిమా పరిశ్రమకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో పనిచేయండి అనేటువంటి మాట బలంగా పనిచేసిందా? అదే క్రమంలో సాయిధరం తేజ్ ఒక స్టార్ హీరోగా ఎదిగినటువంటి నటుడైనప్పటికీ పసిపిల్లలపై చేసినటువంటి వెకిలి హాస్యం పైన రియాక్ట్ అయ్యారు. సో వీరిద్దరిని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి అనే మాట పదే పదే తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా డ్రగ్స్ ఎక్కడో దగ్గర పట్టుబడుతూనే ఉన్నాయి. పైగా స్టార్ హీరోయిన్ల సోదరులే ఈ కేసుల్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ మార్పు సాధ్యమా? అసలు ఏం జరుగుతుంది? డ్రగ్స్ చుట్టూ టాలీవుడ్ తిరుగుతోందా? టాలీవుడ్లోనే డ్రగ్స్ యూజర్స్ ఎక్కువగా ఉన్నారా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ డ్రగ్స్ విషయంలో ఫస్ట్ టైం చిరంజీవి గారు ఒక నార్కోటిక్స్ యాడ్ చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. ఇండస్ట్రీ నుంచి కూడా అందరూ సానుకూలంగా రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ దాని మీద రెస్పాన్స్ ఏమి రాలేదు. కానీ సాయిధరం తేజ ఒక ఇన్సిడెంట్ విషయంలో రియాక్ట్ అయ్యారు. స్పెషల్గా పిలిచి మరి ఆయన రియాక్ట్ అయిన విధానాన్ని సీఎం అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు అనూహ్యంగా ఒక పెద్ద హీరోయిన్ సోదరుడే 200 గ్రాములు అంటే అది మామూలు విషయం కాదు. సో ఒక బల్క్ డ్రగ్తో దొరికిపోయినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ ఇన్సిడెంట్ని? డెఫినెట్గా అండి. మీరు అన్నట్టు ఆ టైటిల్ మీరు మాట్లాడేటప్పుడు మొదట్లోనే ఆ స్ఫూర్తి ఏమైంది ఇక ఇండస్ట్రీకి మెగాస్టారే కాకుండా తనకంటూ ఒక సేవా కార్యక్రమాల ద్వారా చిరంజీవి గారు మనం ఎప్పుడు స్ఫూర్తిగా పొందుతాం. అటువంటి చిరంజీవి గారు డ్రగ్స్ మీద ఆయన ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో అది దాన్ని అప్రిషియేట్ చేశారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఇండస్ట్రీలో మీకు కావాల్సినప్పుడు సినిమా టికెట్ల విషయం, షోలు ఎక్కువ వేసుకోవాలన్నప్పుడు, రాయితీలు కల్పించాలన్నప్పుడు మమ్మల్ని కలవేసే ముందు మీరు సామాజిక బాధ్యతగా వేలులకు పోయిన ఈ డ్రగ్స్ని, ఈ గంజాయిని దీన్ని వెలికి తీయాలి, దీనికి ఒక మెసేజ్ అనేది ఇస్తేనే మిగతా అన్నీ కూడా మీకు రాయితీలు కల్పిస్తామని చెప్పారు. నిజమే, ఆయన చెప్పిందంటూ 100% వాస్తవం ఉంది. ఏ రాష్ట్రమైనా దానికి మనమేమీ తీసుకోం. పక్కనున్న పంజాబ్ ఏమైపోతుందో, యువత బానిసైపోయే డ్రగ్స్కి ఏమవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. దేశమంతా ఇది వేలులకు పోయి విస్తరిస్తూ ఉంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి ఇది మరీ దారుణమైన పరిస్థితి. గతంలో కూడా అనేక మంది డ్రగ్స్ కేసులు ఇరుక్కున్నారు. పాజిటివ్ వచ్చింది, కొంతమందిని మోటివేషన్ చేశారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. హేమ ఇష్యూ కూడా అంతే కదండి, రద్దు దాకా వెళ్ళింది. మళ్ళీ పునరుద్ధరించండి, నాకు నెగిటివ్ వచ్చింది, నాకు వెళ్ళింది. సరే, ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు దీని ఏంటంటే శిక్షలు కఠినంగా ఉండాల్సిందే. ఎక్కడో నైజీరియా నుంచి, ఆఫ్రికా కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ చదువు పేరుతో కొంతమంది ఇక్కడికి వచ్చి దీన్ని ఒక బిజినెస్గా చేసుకొని ఇతర దేశాలను తీసుకొచ్చి మన సంస్కృతులు చొప్పించడం అనేది నిజంగా రేవంత్ రెడ్డి గారు అప్రిషియేట్ చేయాలి. డ్రగ్స్ని కూకటి వేలతో పెకలించండి ఎస్ఓటి అధికారులు కావచ్చు, మొత్తానికి ఫుల్ ఫోర్స్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఇక్కడ రోజుకు ఒక చోట, ఇప్పుడు జస్ట్ ఒక అరగంట క్రితమే జగద్గిరి గుట్టలో 15 కిలోలు చాక్లెట్ రూపంలో కూడా డ్రగ్స్ అమ్ముతున్నారంటే ఎంత దారుణంగా వెళ్ళిందో చూడండి. పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో కూడా చిన్నపిల్లలు 8th 9th కూడా డ్రగ్స్కి, గంజాయికి అలవాటు పడుతున్నారంటే దాని మాటన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని ఇదిలో ఉంటున్నారంటే ఇది వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకోవాలి. కానీ ఎక్కడ ఫెయిల్యూర్ అసలు ఎక్కడనే అనుకోవాలి. ఇప్పుడు చిరంజీవి గారు, సీఎం గారు వీళ్ళందరూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు కూడా ఈ గంజాయిని అరికట్టడం ఎలాగా, నార్కోటిక్స్ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టాలని ఇంత సీరియస్ యాక్షన్ జరుగుతున్నా కానీ ఇంత విచ్చలవిడిగా ఎలా దొరుకుతుంది? ఇప్పుడు కూడా అది కూడా సామాన్యుడికి వస్తున్నటువంటి సందేహం. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. చాక్లెట్ల రూపంలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 15 కిలోలు అంటే మామూలు విషయం కాదు. ఒక 15 కిలోలు చాక్లెట్ల రూపంలో పసిపిల్లలకి అమ్మడం అంటే అది మామూలు విషయం కాదు. అంత యథేచ్ఛగా ఎలా బయటికి తీసుకురాగలుగుతున్నారు? అదే అండి, ఇక్కడ ఏంటంటే పవర్స్, సమర్థవంతమైన పోలీస్ ఆఫీసర్స్ పవర్స్ ఇచ్చేయాలి. ఇమ్మీడియట్గా వాళ్ళని ఎక్కడున్న శిక్షలు కఠినంగా, ఏదో వచ్చి బెయిల్ మీద మళ్ళీ గెలిచి ఇప్పుడు పాజిటివ్ వచ్చింది, ఒక వారం అయిన తర్వాత హేమ గారి లాగా నెగిటివ్ వచ్చింది, నన్ను పునరుద్ధరించడని పోయి మంచు విషయం దగ్గరికి వెళ్తే ఎంత దారుణంగా ఉందంటే ఇది తప్పు. ఇదేంటంటే శిక్షలు కఠినంగా ఉండాల్సిందే. ఆయన చెప్పినట్టు సమర్థవంతమైన ఆఫీసులకి ఆపరేషన్ స్పెషల్గా ఒక ఫోర్స్ని ఏర్పాటు చేయాల్సిందే. ఇప్పుడు ఒకటండి, దీని మాటన ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. వాళ్ళు ఏది చెప్పినా వేదం అనుకున్నట్టు కొంతమంది అభిమానులు కూడా సంపాదించుకుంటారు. దానికి ఉదాహరణ ప్రవీణ్ హనుమంతు చిన్నపిల్లలు తండ్రి కూతుళ్ళ మధ్య ఎట్లా చేశాడు. దానికి అనేక మంది హీరోలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు.
స్పందించాలి కదా వాళ్ళు కూడా. సాయి ధర్మ తేజ్ స్పందించేదాకా మిగతా వాళ్ళు ఎందుకు స్పందించాల? ఆయన్ని తర్వాత వచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న హీరోలు స్పందించారు. చిన్న చిన్న అదే ఆ తర్వాత నేను అన్నా విష్ణు కావచ్చు, తర్వాత మనోజ్ కావచ్చు, విష్ణు కూడా స్పందించాడు. అదేవిధంగా ఖుష్బు ఎక్కడ ఉన్న తమిళనాడు ఖుష్బు స్పందించింది, ఇక్కడ నాని స్పందించాడు, ఇక్కడ కార్తికేయ సినిమా తీసిన ఆయన కూడా స్పందించాడు. కానీ పెద్ద హీరోలు ఎందుకు స్పందించట్లా అనేది ఒకటి ప్రశ్న. ఇది అనుమానం పెనుభూతమైంది. ఇప్పుడు తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టుగా ఇప్పుడు నిన్న రకుల్ ప్రీత్ సింగ్ బ్రదరు, ఇప్పుడు ఆమె పేరు మీద కూడా ఒకప్పుడు ఎలిగేషన్స్ వచ్చినాయి, ఆమె లేదని చెప్పి తెలిసేశారు. ఆయన బ్రదరే కదా అమన్ ప్రీత్ సింగ్, ఇప్పుడు ఆయన కూడా పాజిటివ్ వచ్చిందిగా. నిన్న పట్టుబడిన 11 మందిలో 5 పాజిటివ్ వచ్చింది కదా. వీళ్ళు నేరస్తుల కింద లెక్క కదా. ఎందుకంటే వీళ్ళు అంటే ఒక లగ్జరీస్ జీవితానికి అలవాటు పడి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే ఆలోచనతో ఈ పబ్ కల్చర్, పబ్బులు దాదాపు 200-300 పబ్బులు ఒక హైదరాబాద్ సిటీలో. ఒకప్పుడు 10 పబ్బులు అంటే పేరు పెడితే 10 ఉండేవి, ఇప్పుడు 200 పబ్బుల పైన ఉన్నాయి. ఈ విశ్వ సంస్కృతి చిన్నగా వచ్చేసి పాశ్చాత్యతకు అలవాటు పడి ఈ వెస్టర్నైజ్ పోకడలో ఇక్కడున్న అమాయకులైన వీళ్ళని కూడా బలి చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది ఇక్కడ. ఇది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్ కరెక్ట్. దానికి అనుకూలంగా స్పందించి ఆ రోజు వీడియో చేసి చిరంజీవి గారు నేటి తరం కూడా ఆయన చూసి మిగతా హీరోలు కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా వయసులో చిన్నోడు ఆయన మేజర్ యాక్షన్ నుంచి చావు బతుకుల నుంచి 2 నెలలు హాస్పిటల్ నుండి బయటపడి ఒక సామాజిక స్పృహతో ఇట్లా చేయకూడదనే ఉద్దేశంతో దాన్ని ప్రపంచానికి తెలియజేసినాడు సాయి ధర్మ తేజ్. అతను పిలిచి రేవంత్ రెడ్డి గారు అప్రిషియేట్ చేయటం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సురేఖ్ గారు కూడా అప్రిషియేట్ చేయటం, ఈ నేటితనం స్ఫూర్తిగా పొందాలి. వీళ్ళే ఇక్కడ వీళ్ళకి తెలియదా 24 క్రాఫ్ట్స్లో ఎక్కడ డ్రగ్స్ సరఫరా అవుతుందని వీళ్ళకి తెలియదంటారా? తెలియకుండా ఎలా ఉంటుంది? ఎక్కువ మంది యూజర్స్ ఇండస్ట్రీలోనే ఉన్నారు అంటే ఇండస్ట్రీని అనేస్తున్నారా అంటారు. బట్ యూజర్స్ ఎక్కువ ఉన్నారు. మరి ఇప్పుడు ఎక్కడ లేనిది కదా. ఇప్పుడు ఇప్పుడు యూజర్ లేదన్నారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ బ్రదరు అదేంది, అది ఇండస్ట్రీలో ఫిట్నెస్ సెంటర్ కూడా రన్ చేసేది. అప్పుడు 2-3 ఫిట్ సెంటర్లు ఉండేలండి. ఫిట్నెస్ సెంటర్ ఇయటమే, ఆరోగ్యానికి ఇయటమే కాకుండా ఈ డ్రగ్స్ కూడా వాడకూడదని రకుల్ ప్రీత్ సింగ్ అయితే చెప్పించాలి. ఇప్పుడు ఎవరైనా ఒకటే, నేను రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఆమె అగ్ర హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానులు ఉన్నారు కదా. అభిమానులు ఉన్నాయి కదా, కొత్త సినిమా రిలీజ్ అయింది ఇండియన్ సినిమాలో. అంతే కదా. ఇప్పుడు ఒక మంచి సోషల్ ఓరియంటెడ్ పిక్చర్లో మీరు ఉన్నప్పుడు మీరు చెప్పేటప్పుడు సమాజానికి మీ ఇంట్లో మీ బ్రదర్ ఏం తప్పు చేస్తారో మీకు తెలియదా? అతను నడవడిక మీరు ఆ సినిమా చూసారు కదా, సినిమాలో కూడా బ్రదరే ఫాల్టీ క్యారెక్టర్ ఉంది, డాక్టర్. ఆమె అక్కడ బ్రదర్ కి విషయంలో పేరెంట్స్ తో గొడవ పడింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అదే అండి, మీరు చెప్పేటప్పుడు మీరు 10 మందికి స్ఫూర్తివంతం అవ్వాలా. ఈరోజు చిరంజీవి గారు ఒక సాయి ధర్మ తేజే స్ఫూర్తి ప్రదాతగా ఉన్నప్పుడు, ఆ తర్వాత నిన్న జరిగిన పరిణామాల్లో ఒక హీరోయిన్ బ్రదర్ కూడా దొరికితే ఇక ఇండస్ట్రీతో ప్రతి మూలం ఎక్కడైతేనే డ్రగ్స్కి మూలాలు అటు ఇటు తిప్పి ఇండస్ట్రీకి వస్తుంది. ఇండస్ట్రీలో సమూలంగా మార్పులు చేయాల్సిందే సార్. కోమటిరెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు, ఆయన మినిస్టర్గా. తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా కఠినంగా నేను తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళ మీద ఎలిగేషన్ వస్తే ఇమ్మీడియట్గా శాశ్వతంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి వాళ్ళని బహిష్కరించేసేయాలి. అటువంటి శిక్షలు వస్తే మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్ ఒక ఇది తెలంగాణ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది డ్రగ్స్ విషయంలో ఇండస్ట్రీ ఇంకొంచెం కఠినంగా వ్యవహరించాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలానే తెలంగాణ గవర్నమెంట్ కనుక రియాక్ట్ అవ్వడం మొదలైతే ఇండస్ట్రీలో సమూల మార్పులు కూడా తప్పవు అనేటువంటి హెచ్చరికను ఆల్రెడీ ప్రభుత్వ పక్షాన్ని ఇప్పటికే ఇచ్చారు. కాబట్టి అప్రమత్తం అయితే ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.